తెలియజేయనదేమనగా శ్రీరాముల పట్టాభిషేకం స్టార్ట్ అయినది కావున అందరూ తొందరగా రాగలరు. అక్కడగా చూడలే ఇప్పటిదాకా వాళ్ళు అడ్డే ఉన్నారు. భక్తులందరికీ తెలియజేయనది ఏమనగా పట్టాభిషేకం స్టార్ట్ అయినది కావున భక్తులందరూ తొందరగా రాజ్కుమార్ సీతారాముల వారి పట్టాభిషేకానికి ఈ రాములు గారి కుటుంబం సీత గారి కుటుంబం మీరు రోడ్డు మీద తొందరగా పోయాలి. ఎందుకంటే మన ఊరు వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మీరు వేరే అని చూసుకోకుండా ఊరు వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వాలి. మనం అమ్మ లాస్ట్ ఇంట్లో కూడా తొందరగా పోసి పక్క జరిగితే ఊరిలో కూడా వచ్చిపోతారు. ఊరిలో కూడా వచ్చి కూర్చుని వస్తారు ఎండాకాలం దిన. ఇక చూడమ్మా ఫాస్ట్ ఇట్లా పట్టుకో ఇది చూడాలి. ఓకే రైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదే ప్రకారంగా ఆ రోజు అయితే అయ్యగారు ఎవరో పుట్టి శ్రీనివాస్ యాదవ్ వచ్చిండో ఇప్పుడు కూడా అయ్యగారు వస్తుండు. ఆయనకు కొద్దిగా పెద్ద మనసుతో చింతించి కొద్దిగా జాగిచ్చి ఆ కుర్చీ కూడా వేసుకొని కూర్చోవాలి అయ్యగారు మీరు. ఓకే ఇక్కడ చూడండి అమ్మ కొంచెం బ్యాక్ జరగవా. ఓకే ఓకే స్మైల్ ఇక్కడ చూడండి. రాముల వారి కుటుంబం సహా సీత గారి కుటుంబం కూడా ఓడి బియ్యం పోసి 221 వేల్పుల సదయ ఇటుండ్రమ్మా ఇన్నే ఉండే ఇక్కడ దూరం ఉన్నట్టు ఇస్తారు. సంచి పెడతాను అలా అయ్యింది అవ్వాల మొక్కి ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొని మన సంచిలో ఎత్తానే సంచి అయితే మనం వేసుకున్నాం అంటాను. అమ్మ గట్లవాడి రావాలి వెనక నుండి. రాముల వారి కుటుంబం
సీతామాదేవి కుటుంబం, లక్ష్మణస్వామి కుటుంబం అన్ని మీరు అక్కయ్య కొంచెం వెనుకుండండి. గుంపుల పెద్దరాయమల్లు దేవునికి మా సాయం బాగానే 111 రూపాయలు కట్ల కానుకలు ఇచ్చిండు. ఆయన కూడా శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని, ఆయుసారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటాను. స్వామి ఇక్కడ చూడాలి. వాళ్ళ సంచిక ఉంటుంది, అవి తీసుకుంటా. చూడాలి. ఓకే కౌశల్య అంటే ఎంత మా గొప్ప నీరాలో అర్థమవుతుంది. ఇలా ఒక అన్న కొంచెం బ్యాక్ జరిగే పోషణాలు జరగాలి సార్. ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అమ్మ ఛాన్స్ మీకు అంత కొంచెం దూరం ఉండాలి. వాళ్ళ భవిష్యత్తులో కొంచెం క్యాబ్ చూడండి. ధర్మానికి వేదిక అవుగాక మా జీవన పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక ఈ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక కానీ 500 పదహారులు తోట స్వామి గౌడు గోదావరి కానీ 500 పదహారులు. అమ్మా వీడియో ఇది అటే ఇది అటే అయిపోతుంది. అమ్మా ఇక చూడండి. ఒకసారి అది తీసి మందిరారు అది ఒక్కరికి లేస్తుంది. అట్లా కానీ మీ వాళ్ళు అట్లేదు. మరి కమ్యూనిటీ మధ్యలో ఏం చేద్దాం. కండ భీమయ్య, పెద్ద భీమయ్య మనకు ఆ దేవుని శ్రీరామ రక్ష ఆయనకి ఎల్లప్పుడు ఉండాలని నా వంతు సాయం నేను చేస్తాను. బండ పెద్ద భీమయ్య, సన్నాబ్ మల్లయ్య, కీర్తిశేషవులు మల్లయ్య, భీమయ్య మా సాయం ఏం చేయాలి. ఆయనకు ఎప్పుడు తొమ్మలు తోడై ఉండి అనారోగ్యం పోవాలని, ఆ శ్రీరామ రక్ష ఎల్లప్పుడూ కాపాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. కనబడుతుంది
హల్వాలు వేసినాక భోజనం చేసి పోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కింద కొట్టాలి, ఇక్కడ కొట్టద్దు ముంగట. ఇక్కడ చూడండి అమ్మా. అమ్మా మీ అందరికి కొంచెం జరగండి అమ్మా, వాళ్ళు కవర్ అయితే లేరు. వాళ్ళు ఇల్లే ఉంటారు, సాయంత్రం రాకుంటారు. వాళ్ళు ఇల్లే ఒక తర్వాత వేయండి, కొంచెం జరగండి. దేవునికి కష్టకారకాలు పెట్టోళ్ళు దయచేసి మీ పెద్ద మనసుతోని ఏటైందే గోదారమ్మ ఎందుకు పులికి పాటు ఎదురు పాటు ఎక్కడో వస్తున్నట్టు బండ కుమారు చంద్రయ్య దేవుడ బాగుండు. బండ కుమారు చంద్రయ్య దేవుడ బాగుండు. ఇగో తువాల మీద అట్టిగా పెట్టాలి, 20 రూపాయలు ఇచ్చిండ్రు. ఈ తువాల మీద వచ్చినాయి 20 అని కూడా రాసిపెట్టు. సారీ కాక గట్టు రమేష్ దేవపూర్ నుంచి వచ్చిన దేవుడు రమేష్, అంజన్న దేవుడు రమేష్. ఆయన కూడా ఇలా డ్యూటీ ఇడిచిపెట్టుకొని వాస్తవంగా చెప్పాలంటే ఎంతో రుణపడి దేవునికి సేవ చేసిన కాక నీకు అంజన్న ఎల్లప్పుడూ ఆ గద బట్టి కాపలు ఉండాలని, వచ్చిన కష్టాలు పోవాలని, నువ్వు అనుకున్న గమ్యానికి కూడా చేరాలని భగవంతుడిని వేడుకుంటూ నువ్వు ఒక్కసారి నేను నీ జోలి తీయనందుకు సారీ. ఎంకన్నకు పాలు నాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన మృత పిల్లల గురుకులాట గురుకులాట. గుంపుల నరేష్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాలని, మీరు ఈ 5 రోజుల రామాయణానికి మీ పాత్ర, మీరు ముఖ్య పాత్ర మీరు చేసింది కూడా మీకు స్వాగతం సుస్వాగతం. మీరు చెప్పని అట్లనే మీరు ఒక సబ్జెక్ట్ ఉంది, మీ డ్యూటీ మీకే ఉంది. మీకు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ నౌకరా అనుకున్న గమ్యానికి చేరాలని, ఆ శ్రీరామ రక్ష ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. గురువు గారు మీరు నిలబడి ఉంటున్న మీకు కూడా ఒక కుర్చీ ఇవ్వండిరా. సమర్పించుకునేవారు తొందరగా రాగలరు. ఇప్పుడు కొంచెం మంది తక్కువ ఉన్నారు. చెప్పిన శ్రీరాముల వారి అనుగ్రహం దొరుకుతుంది కాబట్టి తొందరగా రాగలరు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు దొరకాలంటే, అజనైన ఆశీస్సులు దొరకాలంటే ఇప్పుడు అతి తొందరగా వస్తేనే ఇంత ఉంటుంది. మంది ఎక్కువ అవుతారు, వస్తారట. మీరు సాధ అవుతారు, సీత కనిపించలేదు. స్టూడియో చెప్తా, ఇగో కుమారాలు చెప్తాడు స్టూడియో. ఎందుకంటే మీరే వీడియో పెద్ద మనసుతో సీత కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరు రండమ్మా, క్యూ కట్టాలి. కెమెరామెన్ కూడా సహకరించండి అందరూ. కొత్తపల్లెన రామాయణ వేస్తానని హైదరాబాద్ నుండి 216 రూపాయలు వర్షపు నవీన్
210 రూపాయలు 200 దేవునికి కట్న కానుకలు ఇచ్చినందుకు శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని అనుకున్న గమ్యం చేరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. సీత కనిపించలేదు, ఫోటో స్టూడియో 2 సార్లు చెప్పి దయచేసి అవలలా మీ పెద్ద మనసుతో ఇట్లా చిత్తించకుండా ఒక లైన్ కొండూరి. కుమారాన్ని ఇప్పుడు ఓకేనా? ఇంకా కొద్దిగా జరగమంటావా? ఇంకా కొద్దిగా జరిగితే మనం ఎప్పుడు చూసుకోవచ్చు. ఇత్యాల చంద్రయ్య అందుగులపల్లె ఆ పాప కూడా మనకు మీరు కొత్తపల్లె రామాయణ వేస్తారు అని మనకు 220 రూపాయలు ఇచ్చిండు. ఇత్యాల చంద్రయ్య ఆయన కూడా ఆ భగవంతుడు తొవ్వల తోడాయి ధరిన దాపాయి వచ్చిన కష్టాలు పోవాలి, శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. శృతి శ్రీజ వాళ్ళు ఇందారం నుండి కూడా వచ్చి రాముల వారికి మా వంతు సాయం మేము చేస్తామని 20 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకు కూడా ముట్టింది ముచ్చం పట్టింది బంగారం కావాలని ఆ అనుకున్న గమ్యానికి చేరాలని శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. నీలం సాగర్ 101 రూపాయి మన కొత్తపల్లి గ్రామ చిరుతల రామాయణకి కానుక ఇచ్చినందుకు వారు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ శ్రీరామ రక్ష ఉంటుందని ఆశిస్తున్నాం. దయచేసి మీ పెద్ద మనసుతోనే మీరు ఇంకెవరైనా ఉంటే సాధుకు మాత్రం ఉండకూడదు. వాళ్ళు దేవుళ్ళు కనిపించాలి, సీత రాముడు ఆంజనేయుడు వీళ్ళు కనిపించాలి. పోసి కొద్దిగా సైడ్ ఉంటే ఎనుకోళ్ళు బాధపడతారు, మీరు ఎనుకున్నా కానీ ఆ బాధపడతారు. కాబట్టి మీ పెద్ద మనసు చేసుకొని ఆలోచించి కొద్దిగా వాళ్ళకు అది ఇవ్వాలి ఛాన్స్. అట్లనే మన పరిచయ ముఖావా బిడ్డల మీరు రామాయణ వేస్తారా? నా వంతు సాయం నేను భగవంతునికి అత్యంతాన్ని 120 రూపాయలు చదివించింది. ఆయుష్వారోగ్యాలతో నుండి మన ముందు ఇంకా తిరగాలి మాట్లాడాలని ఆ అర్చన ఇంకా భక్తులారా రామాయణ భక్తులారా ఒక సంచి బియ్యం అటు అవి జరిపి అవి కొద్ది ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. సరిబాబు మన రామాయణ భక్తులు చిరుతల రామాయణకి కానుక ఇచ్చినందుకు వారు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ శ్రీరాముని ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. సాగరు 201
పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి మదిలో కోదండ రాముడు పరమ పావన రాముడు చీకటిని చీల్చిన నింగి సూర్యుడు రావణుని హతమార్చి అయోధ్య రాముడు రామ లక్ష్మణ సీతకు భక్తుడై ఉన్నాడు భగవంతుడు. దేశిని శ్రీలత గారు గోరకని బూటి ప్రాబ్లం వాళ్ళకు అనుకున్న గమ్యం చేరాలని 500 కర్తకాలికలు మన శ్రీరాముని పట్టాభిషేకానికి ఇచ్చినందుకు వాళ్ళకు దేవుడు తొవ్వల తోడు ఉండాలి, అనుకున్న బిజినెస్ ముందుకు పోవాలని ఎప్పుడు దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలిసి మెలిసి సాగను ఈ జీవితము భోజనం తయారైంది, ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. భోజనాలు రెడీ అయినాయి, స్టార్ట్ అవుతున్నాయి. దేవునికి తలంబ్రాలు కర్తకాలికలు ఇచ్చి భోజనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మన రామాయణ భక్తులు సాంతుల రమేష్ గారు, అదేవిధంగా పుట్టి శ్రీను, మలెత్ర కోటేశు, అమ్మల శ్రీనివాస్ గారు వీళ్ళు అన్నం పెడుతుండ్రు. ఉండకండి, వెనకాల లేండి. ఒకటి తువాల కావాలి, ఎవరైనా మీరు చుట్టూన్నారు, మేము అడగలేక చేస్తాను. దేవునికి కావాలి ఒకటి తువాల. మన గురువేడి పంతులు గారు ఎక్కడున్నారు? ఒక తువాల పొలవేని రాయమాళ్ళు 116 ఆయనకు శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని, ఆయనకు వచ్చిన కష్టాలు పోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. పంతులు గారు మీకు ఈ స్టేజ్ మీద ఉండాలి, మాకు బాధ అనిపిస్తాను. ఇట్లా ఇదంతా నడిపించి వ్యవస్థ నడిపించి గురువు గారు మీరు ఇక్కడ కూర్చొని దేవునికి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటే దేవుని ఫోటో వల్ల కొట్టగలరని కోరుకుంటున్నాం. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో రాముల వారి పట్టాభిషేకం జరగబోతున్నది. దయచేసి అందరూ రాగలరు. మీకు కూడా ఎప్పుడు శ్రీరామ రక్ష ఉండాలని, ఈ సేవ చేసినందుకు అనుకున్న గమ్యం చేరాలని. అలాగే మేరుగు తిరుపతి గౌడు కూడా నా వంతు సాయం నేను దేవునికి సేవ చేస్తానని వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన నా భక్తి ఎంతున్నా నీళ్ళో పాల్లో నేను కూడా చేస్తాను వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. ఆయన కూడా దేవుడు తోడుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ముమ్మాడి అనిల్ 200 పదహార్లు, ముమ్మాడి అనిల్ 200 పదహార్లు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీరామ వారి కుటుంబానికి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. భోజనం రాముల సీత గారి పెళ్ళిని మీరు మంచిగా కడుపు నిండా ఆనందంగా తిని దేవుణ్ణి దర్శించుకొని మంచిగా పోవాలని కోరుకుంటున్నాం. తిరుపతి తోట మహేష్ గౌడ్, సాంతుల రమేష్ పటేల్, అమ్మల శ్రీనివాస్ యాదవ్, పుట్టి శ్రీనివాస్ యాదవ్, పర్ష పోషణ మీరందరూ ఇంత రిస్క్ తీసుకొని వచ్చిన ప్రజలకు ఆ రాముల వారి కళ్యాణం చూసి
వాళ్ళు భోజనం చేసడానికి మీరు శ్రమ పడ్డందుకు మీకు శిరసు మంచి ధన్యవాదాలు తెలుపుతూ మీకు వచ్చిన కష్టాలు పోతాయని ఆ శ్రీరామ రక్ష మీకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. ఎంతో రుచిరా మల్లెత్తుల అశోక్ యాదవ్ కూడా మీ దేవునికి మీరు ఇంత శ్రమిస్తారు, నా వంతు సాయం నేను కష్టపడతాను. ఆయన కూడా శ్రమలో పాల్గొనడానికి సిద్ధంగా పట్టేసుకొని వచ్చినందుకు ఆయనకు స్వాగతం సుస్వాగతం. ఎంతో రుచి మళ్ళీసారి చెప్పాలి తప్ప గంటకోసారి చెప్తూనే ఉండాలి. ఒక్కసారి చూడండి, సీత కనిపిస్తుంది అక్కడ కెమెరాలా కనిపిస్తలేదు. ఒకసారి దయచేసి కొద్దిగా దూరం సదాశివుడు జరగండి, ఎందరో ఇంకా స్టేజ్ ఉన్నది కదా. తోట కొంగమ్మ గారు మీరు భోజనం చేసుకోవాలని వేడుకుంటున్నాం. తోట కొంగమ్మ గారు సంతోషం అన్న, మేము కూడా మా వంతు సాయం చేస్తాం భక్తి శ్రద్ధలతో అని 102 రూపాయలు ఇచ్చి ఆయన కత్తుల కానుకలు సమర్పించిండు. ఆయన కూడా శ్రీరాముడి రక్ష ఎల్లప్పుడు ఉండాలని, వచ్చిన కష్టాలు పోవాలని భగవంతుని వేడుకుంటున్నాం. భోజనాలు స్టార్ట్ అయినాయి. మీరు లైన్గా వస్తే సీతాదేవి మాత అందరికీ పిలికిరితో చేస్తారు. తెలుగింటి పాలసంద్రుడు కనిపించిన పూల శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన తెలుగింటి పాలసంద్రుడు కనిపించిన పూల రాముల వారికి అందరినీ ఒకరు చెప్తారు మన భక్తులు, వాళ్ళే ఫోటోలు దిగుతారు, మనకు అందుతనే లాస్ట్కి లేచిపోయితే మేము కూడా దిగాలని అంటారు. ఇదైతే బాగా రాదు చెప్తాను, అలా దారి అయితే మన ముందుకు వస్తాను. ఈ ఆనందం చూస్తే ఆ భద్రాచలం శ్రీరామ సీతామాత లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి మన కొత్తపల్లిని కనిపిస్తాను. కొంచెం వెనకాలకు జరగండి, ఒక్కరికొకరు పంపిస్తాను. జరగండి, వీడియోలో పడట్లేదు మీకే ఇబ్బంది. కొంచెం జరగండి, వెనకకి బేస్ ఉన్నాయి కదా, లేకుంటే ఏమనుకోవచ్చు. ఇట్లుండే కదా శ్రీరాముల వారికి కన్నాలు సమర్పించుకునేవారు తొందరగా రావాలని కోరుకుంటున్నాం. ఇతర గ్రామస్తులను కూడా రావాలని కోరుకుంటున్నాం. శ్రీరాముల వారి పట్టాభిషేకం పక్క గ్రామమైన తక్కలపల్లి, రామారావుపల్లి, రాయినేడు, కనగార్తి, రాములపల్లె ప్రతి విలేజ్ నుండి రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొత్తపల్లె గ్రామంలో ఆ శ్రీరాముల వారు పిలిచి ఆంజనేయుడు, రాముడు, సీత, లక్ష్మణుడు దేవుని సీతామాత ఓడవల బియ్యం మీదకే మీరు 5 పిడికిలు తీసుకొని
మంచిగా దేవుని ఆశీస్సులు పొంది భోజనం చేసి పోగలరని కోరుకుంటున్నాం. పల్లె నుండి దారవేణి రవి యాదవ్ పోయినసారి మీ దేవుని గారికి వచ్చినాం, రామలక్ష్మణులు మాకు కూడా ఉన్నారు అని ఆయన ఆశలతోనే ఆశీస్సుల దేవుని ఉన్నాయని ఆ నమ్మకం కొద్ది 500 పదాలు కట్న కానుకలు చదివించి ఆయన శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని సంతోషించి భోజనం కూడా చేసిపోవాలని కోరుకుంటున్నాం. రవి బొమ్మిరెడ్డిపల్లి ధర్మారం దగ్గర దారవేణ రవి యాదవ్ 516 కట్న కానుకలు ఇచ్చిండు. ఆయనకి ఎల్లప్పుడు శ్రీరామ రక్ష ఉండాలని వేడుకుంటున్నాం. శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ ప్రతి ఒక్కరు కొత్తపల్లి గ్రామ ప్రజలు బయట ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సబ్బండ వర్ణ కుల ప్రజలు భోజనం చేసి రాములవారి ఆశీస్సులు ఆ సీతాదేవి మాత ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయగలరని కోరుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ పంతులు గారు బట్టలు వస్తానే గురువు గారు మీరు తువ్వాలని అవి అందులో చూసుకోవాలి. మంచిగా మెయింటైన్ చేయండి. ఒక ఇద్దరు ఉండి అక్కడ ఎవరైనా అన్ని శాలలు కాబట్టి ఒక్క శాలలో ఉంటుంది మీరు మెయింటైన్ చేస్తే దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర ఒక తోడుగా భగవంతుడు చక్రధారి చంతని గుండగర కుమేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు సప్పశంకరయ్య పటేలు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ దేవునికి వచ్చిన భక్తులకు అన్నం మస్తు కూరలు మంచిగా ఉన్నాయని మంచి రికార్డు సంపాదించారు. మరి ఇంకా ముందు ఏ అవకాశం ఉన్నా మీకు కొత్తపల్లి ప్రజలు చెప్తారని మరొకసారి ఏంటంటే భోజనాలు మాత్రం కరెక్ట్ ఉన్నాయని మన బాల్సార్ రమేష్ గౌడ్ చెప్పిండు. వెరీ గుడ్ నీకు ధన్యవాదాలు. సీతారామ
సంవత్సరాలు స్టార్ట్ చేసిన బాగా డల్ అయ్యాడు పాపం. అమ్మ బట్టలమ్మ కొంచెం కొంచెం కృష్ణయ్యకు పింఛమైన ఎంకన్నకు పాలు రాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పకనే చర్చి పట్టుకో దాంతోనైతే పోతుంది. ఎందుకీ గులికి పాటు గగురు పాటు రామాయణం పట్టం వస్తున్నట్టు ప్రతి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు వచ్చి అన్నం తిరిగిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య చూడు అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చిరుతల రామాయణం భక్తులు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రాగలరు. అమ్మ ఒక సైడ్ కుంటూ పోయి అమ్మ ఇంకా కొంచెం కొంచెం జరగాలి.
వాళ్ళ దగ్గరికి జరుపుకో తెల్లవారితే దగ్గర జరుపుకోని చూడు పదవిని బదలి పదవులకేనయా ఒకసారి చూడమ్మా జనులను కావక వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆడిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటక పులసటినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా పట్టాభిషేకం వద్ద అన్నదానం జరుగుతుంది. కావున చిన్న పెద్ద అందరూ భోజనం చేసి పోగలరు. చూడు భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం నారాయణ రవి కొమ్మిరెడ్డిపల్లె 516 నారాయణ రవి కొమ్మిరెడ్డిపల్లె 516 రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆజానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జనకము దాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం అడిగే ఈ క్షేత్రం దీపం దర్శించిన Moto. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు దేవుడు నల్లగొండ ఊరి దేవుడు ఆసాని రాజయ్య నల్లగొండ రాముడు మా తల్లి సీతమ్మకు కోరుకుంటున్నాం. ఆసాని రాజయ్య 100 రూపాయలు నల్లగొండ కదిలి రామయ్య కళ్యాణ రామ పనువు కోరింది సీతమ్మ పడిద 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 చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట సీతమ్మ
మాతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళిడు బాబలకి పలచిన బరువంటే రామచంద్రుడే చిరకలపల్లి సతీష్ నాటిక చేసి సన్నాపు మల్లన్న చిరకలపల్లి సతీష్ అన్న నా వంతు సాయం నేను కూడా చేస్తాను చల్ల తెచ్చిండు శ్రీరామ రక్ష ఎప్పుడు ఉండాలని వచ్చిన కష్టాలు పోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం శ్రీరాముల వారిని సీతమ్మని ఆదర్శమైనావు కన్నులకే నీవు కన్నీళ్లు పిలిచావు ఆకాశ పందిళ్ళు భూలోక సంగళ్ళు ఓ రామని పెళ్లికే సారీ పగిట పట్టుకొచ్చిండు చిరకలపల్లి సతీష్ స్వాగతం సుస్వాగతం సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా నడుస్తుంది సపల్ల గ్రామంలో పట్టాభిషేకం జరగబోతుంది కావున సపల్ల వర్ణ కులాలందరూ శ్రీరాముల వారి కృపగారి అందరూ రాగలరని కోరుకుంటున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా అన్నభోజనం చేసి పోగలరని కోరుకుంటున్నాం. అలాగనే మన తాటిపల్లి సుమన్ కమాన్పూర్ పోతే మేము మీకు బంధువుల లెక్క మీ కొత్తపల్లి రామండానికి మా సపోర్ట్ చేస్తామని తాటిపల్లి సుమన్ కమాన్పూర్ 2000 ఇచ్చి ఆయన మనకు అక్కడ ఎంతో కష్టపడి శ్రమ చేసినందుకు శ్రీరామ రక్ష ఎల్లప్పుడు ఉండాలని తొమ్మల తోడాయి ఉండాలని తరిన తాపాయి ఉండాలని వచ్చిన కష్టాలు పోవాలని భగవంతుని వేడుకుంటున్నా. నరేష్ గుంపుల నరేష్ గారు ఒక్కసారి వాళ్ళు మంది బాగా వస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడికి దేవుడి దగ్గరికి వచ్చి పక్క సైడ్ లో కొద్దిగా ఫోటోగ్రాఫర్ కుమారన్నకు సహకారాలు చేయాలని కోరుకుంటున్నాం. ఇక ఇక్కడ ఉడకపోతుంది దేవుళ్లకు మీరు కూలర్ తీసి ఆ పెట్టెలు అందించి గాడిపియా. వెరీ గుడ్. మందర మాట విని కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగానిరా కలినికి చోటు ఇదే కలుపు లేదురా బుజ్జగికు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే భరతే ఈ కథ రామా కంచెర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పండు నువ్వారగించావు వెంకటేష్ అన్న సిస్టమ్ వెంకటేష్ అన్న రండి వాళ్ళు అప్పటి రాకుంటారు. ఆ చేపలు పెట్టిన సీతమ్మ మా తల్లి ఎవరికన్నా సంతానం లేకపోతే కొంగుల ఆ దేవత ఇస్తుంది, తీసుకోవచ్చు, అప్పగించవచ్చు. పనులు రాముడు కొంచెం స్మైల్ చేయాలి. స్మైల్ తో నుండి ఫోటో వచ్చినప్పుడు మంచిగా వస్తుంది. నవ్వి నేను చెప్తూనే నవ్వుతాను, నువ్వు నవ్వుకుంటూ ఉండాలి రాముడు అంటే. వెంకటేష్ గారు ఎక్కడో ఒకసారి స్టేజ్ వద్దకు రావాలని కోరుకుంటున్నాను. ఈర్ల రాములు 1116 ఈర్ల రాములు 1116 వెంకటనారాయణ గుంపుల సతీషు ఒకసారి 221 గుంపుల సతీషు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబలసు కుమారన్న జరిగే
జరగబోయే మరన్నా రెండు పట్టుకోండి చాలు గవర్నర్కి ఇస్తారు చేతికి రెండు అయితే నారాయణ నిగమ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. రాముల వారు సీత అమ్మ అక్క ఒక్క నిమిషం అక్క ఓ అక్క అక్క దేవుడు పల్లమైన రాముల వారి చెయ్యి ఆ సీతమాత చెయ్యి చేసి ఇట్లా సీతాదేవి గారు మీరు కూడా దీవెన కాలేజీలో కూర్చోవాలి అట్లా చెయ్యిన వివిధ నిర్బంధముల రామణ సూర్యుడు సాగర్ గారు కూడా స్టేజ్ వద్ద రావాలని మా యొక్క మనవి. శ్రీ తిరువెంకటాద్రీశ చూసి చూడాలి శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ ఒక్కరు దేవుని ఆశీస్సులు తలవాళ్ళు తల్లి వాళ్ళు మంచి కడుపు నిండా భోజనం చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటాను. ఇంకేమన్నా స్టార్ట్ అయినాయి భోజనాలు ప్రతి ఒక్కరు వెనుకైన వాళ్ళు కూడా రాగలరని మన యొక్క మనవి. చిన్న చితిక పిల్లలు సపండ వర్గకుల ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు స్టేజ్ వద్దకు వచ్చి భోజనం చేయగలరని కోరుకుంటున్నాం. అమ్మాయి ఎట్టస్తారు అట్లుండే రావాలి దండం పెట్టిన అట్లుండే రండి. అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నదము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అది చూడు అది మృక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది
ఒక్కసారి టెస్టర్ పట్టుకొని రాగలరు. ఇక్కడ రాములవారం సీత ఆంజనేయునికి కూలరు పనిచేస్తలేదు ఇక్కడ. చిలకలపల్లి సతీష్ సన్నా పోలలు 500 బహార్లు. చిలకలపల్లి సతీష్ 500 బహార్లు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రియాంక మహేష్ ఎంపీటీసీ గారు ఒకసారి స్టేజ్ వద్దకు వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని దేవునికి తలవాలు వేయాలని కోరుకుంటున్నాము. అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదా నా గాలి గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీగాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఒకసారి ఎలక్ట్రీషియన్